జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీ రాజ్యం ఇదే 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 మీ రాజ్యం ఆపాలి 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 కళ్ళు లేని ప్రభుత్వం కళ్ళు లేని ప్రభుత్వం మెడికల్ కాలేజీలు కనపడిన ప్రభుత్వం మెడికల్ కాలేజీల నాయకత్వం వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదవాడికి మెడికల్ విద్యను దూరం చేసిన ప్రభుత్వం వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. ఈరోజు ఏలూరులోని దెందులూరు నియోజకవర్గ పార్టీ ఆఫీసులో దెందులూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ కొటార అబ్బాయి చౌదరి గారి ఆదేశాలతో ఈరోజు మేము ప్రైవేటీకరణ ప్రభుత్వ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ 1 కోటి సంతకాల సేకరణ పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ పోస్టరు రిలీజ్ చేయడం ఎందుకు అని అంటే ప్రజల వైద్య విద్యని వ్యాపారంగా మార్చే ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూ మేమందరం కూడా ఒక గళంగా మారి ప్రజల తరపున ప్రజలకు అందని ద్రాక్షలా ఉన్న వైద్య విద్యను ప్రజలకు దూరం చేయకూడదు అని మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలలో మేము కూడా పాలు పంచుకోవాలి అని మేమందరం కూడా ఒక గళంగా మారి ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తున్నాము. ప్రైవేటీకరణ చేయడం అంటే వైద్య విద్యను వ్యాపారంగా మార్చడమే. వ్యాపారం ధనికుల చేతుల్లోకి వెళ్ళింది అని అంటే పేద విద్యార్థులకు వైద్య విద్య అనేది ఒక కళగానే మారిపోతుందన్నమాట. అందుకనే పేద ప్రజలకు అండగా నిలబడాలి, పేద ప్రజలకు విద్యను అందించాలి అనే దృఢ సంకల్పంతో మా వైఎస్ఆర్ పార్టీ గళం విప్పి ప్రైవేటీకరణని తీవ్రంగా వ్యతిరేకించడం జరుగుతుంది. ఎందుకు అనంటే మామూలుగా అర్హత ఉండి పేదవాడు వెనకబడిపోతున్నాడు, డబ్బులు ఉన్న విద్యార్థి అయితే వైద్య వృత్తిలో వైద్యుడిగా కొనసాగుతున్నాడు, ప్రతిభ ఉన్న విద్యార్థులు వెనకబడిపోయి వైద్య విద్యకు దూరంగా ఉంటున్నారు. కాబట్టి మన భవిత ఎలా ఉంది, మన ఆరోగ్య భవిత కోసం అలాగే యువత కోసం మేమందరం పోరాటం చేసి ప్రైవేటీకరణ ఆగే వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు వైఎస్ఆర్సీపీ అధినాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం పిలుపు మేరకు దెందులూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ ఎమ్మెల్యే కొటార అబ్బాయి చౌదరి గారి ఆధ్వర్యంలో ఈ రోజున మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ 1 కోటి సంతకాల ఉద్యమం నిమిత్తం ఈ రోజున మరి పోస్టర్లు లాంచ్ చేయడం జరిగింది ఈ దెందులూరు నియోజకవర్గ పార్టీ ఆఫీసులో. అదే రీతిగా ప్రతి పేదవాడికి నాణ్యమైనటువంటి విద్య వైద్యం అందాలన్నటువంటి ఆలోచన విధానం జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకుని మరి 6 పూర్తి చేయడం జరిగింది. మిగతాది నిర్మాణ దిశలో ఉండగా ఎంతటి నీచమైన మాటలు ఈ యొక్క కూటమి ప్రభుత్వం మాట్లాడుతుందంటే ప్రతి ఒక్కరు కార్యకర్త మొదలుకుని సీఎం వరకు కూడా ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే కంటికి కనిపించేవి లేకుండా దాన్ని మసిపూసి మారేడుకాయలాగా ఉన్నది లేనట్లుగా మరి ఎంత దౌర్భాగ్యమైనటువంటి ఈ పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వానికి ఉందో దాన్ని మాఫీ చేయడం కొరకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో మరి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అంటే పీ విధానం అంటే ఏంటో తెలియదు అన్నట్లుగా చాలా అవహేళనగా మాట్లాడడం ఈ కూటమి వాళ్ళకే తెలియని పరిస్థితులు ఈ రోజున. ప్రైవేటీకరణ అంటే ఏంటి, రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడికి గవర్నమెంట్ చేసే ప్రతి ఒక్క వైద్య విషయంలో కానీ విద్య విషయంలో కానీ పేదవాడికి
అందాలి అనేటువంటి దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి బృహత్తర కార్యక్రమాలు తలపెట్టడం జరిగితే దాన్ని ఈ యొక్క ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మైలేజ్ వస్తుందో అనేటువంటి ఆలోచనతో ఈ రోజున ఆయన డౌన్ చేసే స్థితిగా ఈ కూటమి ప్రభుత్వం ప్రతిదీ కూడా పాలన అందించారు. ఏంటంటే ఈ రోజున ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ప్రజలకు సేవ చేసే దిశగా టీడీపీ ప్రభుత్వానికి పట్టం కట్టారు. కూటమి ప్రభుత్వం పట్టం ఆ దశగా ప్రతి పేదవాడికి న్యాయం చేయండి, అంతేగాని ఎవరో చేసిన దాన్ని ఉన్నదాన్ని లేనట్టుగా చూపించడం దుర్మార్గం, హేయమైన చర్య. ఇందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి సంతకాల సేకరణ ప్రతి గ్రామం నుంచి మరి చెప్పడం జరిగింది. ఇది పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా నడుం బిగించి ముందుకు వెళ్తానికి సిద్ధంగా ఉన్నాం చేస్తూ సెలవుకుంటున్నాం. పేదవాడి పిల్లలకి ఉన్నత మెడికల్ విద్యని దూరం చేస్తున్న చంద్రబాబు గారు నిరంకుశత్వ వైఖరిని నిరసిస్తూ జగనన్న మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మన దెందులూరు నియోజకవర్గం అబ్బాయి చౌదరి గారి ఆఫీస్ నందు ఈ రోజున వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో ఘనంగా లాంఛనం చేసుకోవడం జరిగింది. ఈ పేదవాడికి విద్య, వైద్యం వ్యాపారం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అద్భుతంగా తన 5 ఏళ్ల పరిపాలనా కాలంలో 2 ఏళ్ళు కరోనా పోయినా 3 ఏళ్ళు అద్భుతంగా కొనసాగిస్తే పేదవాడు చదువుకోవడం అనేది మన చంద్రబాబు నాయుడు గారికి ఏ రోజున ఇష్టం ఉండదు. ధనికులు మాత్రమే ఈ మెడికల్ విద్యను అభ్యసించాలనే ఒక దుగ్ధతో చేస్తున్న ఈ కుట్రలను పేదవాడికి అందని వైద్య విద్య కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తూ ఈ కార్యక్రమం మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు అబ్బాయి చౌదరి గారి ఆధ్వర్యంలో నిరంతరం కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ ఈ విద్య పేదవాడికి అందడమే ముందుకు లక్ష్యంగా సాగుతామని తెలియజేస్తూ జోహార్ వైఎస్ఆర్, జై జగన్, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అబ్బాయి చౌదరి గారి నాయకత్వం. ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో బెడ్షీట్స్ వండర్ ఎక్స్పో 2025 తయారీ ధరలకే అమ్మకాలు. అక్టోబర్ 6వ తేదీ నుండి ప్రారంభం. దేశం నలుమూలల నుండి సేకరించబడిన బెడ్షీట్స్, బ్లాంకెట్స్, క్విల్స్, మింక్ బ్లాంకెట్స్, రజాయి, దివాన్ సెట్స్, సోఫా సెట్స్, కవర్స్, జైపూర్ ప్రింట్స్, పోచంపల్లి ప్రింట్స్ మరియు వేలాది రకాల బెడ్షీట్స్, రెడీమేడ్ డోర్ కర్టెన్స్ ప్రత్యేకంగా మీకోసం. మీ చిన్నారుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన మోటు పత్లు, డోరెమాన్, చోటా భీమ్, బెంటన్ ప్రింటెడ్ కార్టూన్ బెడ్షీట్స్ పై మీ ఊహకందని తగ్గింపు ధరలు. 100 రూపాయలకే 4 డోర్ మ్యాట్స్, 100 రూపాయలకే 3 పిల్లో కవర్స్, 500 రూపాయలకే 3 బెడ్షీట్స్, 600 రూపాయలకే 3 6x6 బెడ్షీట్స్, 1299 రూపాయలకే 2 9x9 బెడ్షీట్స్, 250 రూపాయలకే 2 మింక్ బ్లాంకెట్స్. బాంబే మిల్స్ బాక్స్ ఐటమ్ బెడ్షీట్స్ పై ఫ్లాట్ 20%, 30%, 50% డిస్కౌంట్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.